14, 15 తారీఖుల్లో విశాఖ వేదికగా సీఏఏ సమ్మిట్ అయితే జరుగుతుంది. ఈ సీఏఏ సమ్మిట్‌కి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు ఒక ముఖ్య పిలుపునైతే ఇవ్వడం జరిగింది. వన్ కాల్ వన్ డీల్ అనే నినాదాన్ని అయితే ఆయన ఈరోజు తీసుకోవడం జరిగింది. ఈ నినాదానికి సంబంధించి ముఖ్యంగా 10 లక్షల కోట్ల పెట్టుబడికి సంబంధించి కీలకంగా వ్యవహరించే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈ మూడింటిని కూడా వచ్చే కంపెనీల ప్రతినిధుల ముందు పెడదాము. వారికి 45 రోజుల్లోనే అన్ని శాఖల నుంచి అనుమతులు ఇద్దామని కూడా ఆయన సుస్పష్టంగా చెప్పడం జరిగింది. ఇండో యూరోప్ బిజినెస్ సమ్మిట్లో భాగంగా ఈరోజు అయితే ఆయన నోవాటర్లో జరిగిన మీటింగ్లో పాల్గొనడం అయితే జరిగింది. ఈ నోవాటర్లో జరిగిన మీటింగ్లో పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అనంతరం సీఏఏ సమ్మిట్ గురించి ఆయన మీడియాతో చర్చించడం కూడా జరిగింది. ఈ చర్చించిన క్రమంలోనే మొత్తం రేపు జరగబోయే సీఏఏ సమ్మిట్కి సంబంధించి చాలా విషయాలను ఆయన షేర్ చేసుకోవడం కూడా జరిగింది. మొత్తం ఇప్పటికే వైజాగ్ వేదికగా తొలి అడుగు పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి గూగుల్కి సంబంధించి 1 గిగావాట్ల యూనిట్ని అయితే ఇక్కడ పెట్టింది. దీంతో పాటుగా గ్రీన్ ఎనర్జీ, రెన్యూబుల్ ఎనర్జీలో కూడా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లు అయితే రావడం జరిగింది. భారీ స్థాయిలో పెట్టుబడులు జరుగుతున్నాయి. దాంతోపాటుగా ఏదైతే అమరావతిలో ముఖ్యంగా ప్లాన్ చేసుకున్న క్వాంటమ్ కంప్యూటర్కి సంబంధించి క్వాంటమ్ కంప్యూటింగ్లో కూడా భారీ స్థాయిలో పెట్టుబడులతో పాటు ఇక ముఖ్యంగా రానున్న 45 రోజుల్లో ఏ శాఖలకు సంబంధించి ఏ అప్రూవల్స్ అయితే ఉంటాయో, ఏ డిపార్ట్మెంట్ల నుంచి పెండింగ్ అయితే ఉంటాయో ఆ పెండింగ్ మొత్తాన్ని క్లియర్ చేసేస్తాం. వీటితో పాటుగా రాయితీలు కూడా కల్పిస్తాము. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో భూములు కూడా ఇస్తామని కూడా చాలా కంపెనీలకి అష్యూరెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ అష్యూరెన్స్ ఇచ్చే విధానంలో భాగంగానే మొత్తంగా ఐటీ కంపెనీలకి కీలక పాత్ర పోషించాలని, ఐటీ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపే చూడాలని ఆయన అయితే చెప్పడం జరిగింది. ఈ ఐటీ చూసే క్రమంలో కూడా కీలకంగా ఉండే మైక్రోసాఫ్ట్ కానీ, టీసీఎస్ కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ వైజాగ్లో ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. ఎస్టాబ్లిష్ అయ్యడంతో పాటు ఇంకా అమరావతిలో కానీ, విజయవాడలో కానీ ఇంకో ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ఉన్న అవకాశాలను కూడా రేపు జరిగే సీఏఏ సమ్మిట్లో ఎక్స్ప్లెయిన్ చేయాలని, వాళ్ళ దగ్గర నుంచి ఇంకో స్థాయిలో భారీ స్థాయిలో పెట్టుబడులు తీసుకురావాలని అయితే సీఎం చంద్రబాబు డిసైడ్ చేసుకోవడం అయితే జరిగింది. అయితే ముఖ్యంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈ 3 అంశాలను ప్రధానంగా చేసుకుని రేపటి సీఏఏ సమ్మిట్ అయితే జరగబోతుంది. ఈ సీఏఏ సమ్మిట్ జరిగే లక్ష్యం 10 లక్షల కోట్లుగా పెట్టుకున్నారు. ఈ 10 లక్షల కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో ఉన్న 1 కోటి మంది వరకు ఉపాధి సౌకర్యాలు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ కల్పించడంతో పాటు దాదాపు 40 లక్షల మంది ఎవరైతే చదువుకొని ఉపాధి లేక ఇంకా పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారో వారంతా కూడా రాష్ట్రానికి తీసుకురావడమే లక్ష్యంగా ఈ సీఏఏ సమ్మిట్ జరగబోతుందని అధికారిక వర్గాలు అయితే తెలియజేయడం జరిగింది.